ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. మీరు ఇంతకుముందు ఆలకించవచ్చు, కానీ ఆ రోజు మీకు బోధపడకపోవచ్చు. ఈరోజు మరొకసారి ఆ అంశాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శ్రద్ధగా వినండి, ఆలకించండి, ఆచరణలో పెట్టండి. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నేను భూమి మీద అగ్నిగేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అది ఇదివరకే రగులుకొని మండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. భూమి మీద నేను అగ్ని వేయవచ్చాను. అగ్ని అనేటప్పటికీ అన్యులకి అర్థం కాలేదు. ఇలాగా అగ్ని భూమి మీద వేస్తే 5గురు ఉన్న చోట 3 ఒకవైపు, 2 ఒకవైపు తిరుగుతారట. ఒకరికి ఒకరు పడని పరిస్థితి అయిపోయింది. దాని అర్థం తెలియక అన్యులు ఏమంటున్నారంటే, దేవుడు రక్షణ ఇవ్వడానికి రాలేదా, భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడా? ఈ అగ్ని ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది కాలిపోయేది కాదు, ఇది కాలిపోయే అగ్ని కాదు, నిన్ను మండించే అగ్ని. నీలో ఉన్న మస్తుని బయటికి తీయాలని, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కాల్చివేయాలని ఆ అగ్ని కొరకు దేవాది దేవుడు మాట్లాడుతుంటే అన్యులు ఏమంటున్నారంటే, దేవుడు అగ్ని వేయి వస్తే 2 వేరుగాను 3, 3కి వేరుగాను 2 ఎలాగైపోతారు? అవుతారు. నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే, ఆత్మ నిన్ను కాలుస్తూ ఉంటే, ఆత్మ నిన్ను మండిస్తూ ఉంటే నువ్వు కాలిపోవగాని మండుతూ ఉంటావు, కాలిపోవు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు కాలిపోవు. ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎవరు? అగ్ని. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న మాటలు మనం చదువుదాం. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఎవరు సహించగలరు? ఆయన అగపడుగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. కంసాలి అగ్ని ఎవరిని శుద్ధి చేస్తుంది? బంగారాన్ని శుద్ధి చేస్తుంది, వెండిని మస్టులోంచి తీసివేస్తుంది. ఆయన కంసాలి వంటి అగ్ని వంటి వాడట. కంసాలి మనము బంగారపు వస్తువులు ఇస్తే దానిని శుద్ధి చేస్తాడు. అది కరుగుతుంది కానీ అది పాడవదు. దాంట్లో ఉన్న మస్ట్ అంతటిని బయటికి లాగుతాడు. ఈ అగ్ని నిన్ను ఏం చేస్తుందంటే, నీ యొక్క ఆలోచనని కాల్చేస్తుంది, నీ యొక్క చెడుతనాన్ని కాల్చేస్తుంది, నీ చెడు జీవితాన్ని కాల్చేస్తుంది, నిన్ను శుద్ధ సువర్ణంగా చేస్తుంది. ఆ అగ్ని కొరకు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ అగ్ని ఎంతమందికి కావాలని అడుగుతున్నానంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆ అగ్ని మాకు అక్కర్లేదని చాలామంది పారిపోతున్నారట. ఇర్మియా టైంలో ఇజ్రాయేలీలు వారు శత్రు సైన్యానికి దొరికిపోయారు. శత్రువులకి దొరికిపోయారు. దేవాది దేవుడు ఫిలిస్తీ చేతికి వాళ్ళని అప్పగించాడు. ఎందుకంటే దేవుని మాట వినలేదు కాబట్టి. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో ఫిలిస్తీని లేపాడు. ఫిలిస్తీన్లు వచ్చి వారి యొక్క పొలాలను నాశనం చేస్తున్నారు. వారికి రావాల్సిన పంటని చేతికి రానివ్వకుండా నాశనం చేస్తున్నారు. వారి ఆత్మీయమైన జీవితం దెబ్బతినాలంటే ముందు శారీరకమైన జీవితం దెబ్బతినాలి. అందుకని శారీరకంగా ఎదగకుండా, వారికి భోజనం లేకుండా, వారి అభివృద్ధి పొందకుండా వాళ్ళు నాశనం చేస్తుంటే ఇర్మియా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనంలోని మాట, కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయిచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. దుష్టులు అయిన వాళ్ళు చొక్కానికి రావట్లేదు. అంటే అగ్నిలో నువ్వు మండాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇర్మియా ఎవరనంటే అగ్ని వంటి వాడు. ఆయన ఇజ్రాయేల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్లారా రండి, మీ పాపాలని మీరు ఒప్పుకోండి, ఈ అగ్నిలో మీరు కాలబడాలి, ఈ అగ్ని మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, మీరు తిరిగి వారిని జయించగలరు, రండి అని అంటే వీరు కొండలకు పారిపోతున్నారు. ఈరోజు దేవాది దేవుడు ఈ అగ్ని మండాలి. ప్రియమైన దేవసంగమా, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవాది దేవుడు పొదలో మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషేకి ప్రత్యక్షమైతే పొద
కాలుతుందట కానీ మండుతుందంట కానీ కాలిపోలేదట. పొద మండుతుందంట, కాలిపోలేదు. కాలిపోవాలి కదా. ఈ అగ్ని నీకు తెలిసిన అగ్ని అయితే అదేమవుతుందంటే అది కాలిపోతుంది. ఆ అగ్ని నిన్ను కాలుస్తుంది. దానికి ఏమున్నదంటే అగ్నికి కాల్చే గుణం ఉంది. నా దేవాది దేవుడైన అగ్ని అది నిన్ను మండిస్తుంది కానీ నువ్వు కాలిపోవు. చదవండి ఆ మాట. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. పొద మండుతుంది, కాలిపోవట్లేదు. ఇదేంటి వింత అని ఆ కొండ మీదకి వెళ్ళాడట మోషే. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విప్పిరా, నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి. నువ్వు ఆ అనుభవంలోకి నువ్వు రావాలి. దేవాది దేవుడు అంటాడు, ఇదివరకే మండాలని నేను ఎంతగానో ఆశపడ్డాను, నువ్వు మండాలి, కాలిపోవడానికి కాదు. నీలో ఉన్న మస్ట్ అంతా కూడా. ఎందుకనంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఏమంటాడంటే, నేను ప్రజల మధ్యలో ఉన్నాను. నేను ఎవరి మధ్యలో ఉన్నాను? ప్రజల మధ్యలో ఉన్నాను. నేను అపవిత్రుడైపోయాను, నా పెదవులు అపవిత్రమైపోయాయి. ఇప్పుడు దాకా నేను స్తుతించాను, కానీ ఎప్పుడైతే నేను చూశానో నా స్థితి ఏంటో నాకు తెలిసిపోయింది, నా పరిస్థితి ఏంటో నాకు తెలిసిపోయింది. నేను ప్రవర్తనే కానీ నా పెదవులు ఇవి శుద్ధమైనవి కాదు, అపవిత్రమైపోయాయి. నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నేనున్నాను, నేను అపవిత్రుడే అని ఆయన అంటుంటే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. అప్పుడు ఆ శరాపుల్లో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ పెదవులకు నేను తగిలించాను అగ్ని, అది నీ పాపానికి ప్రాయశ్చిత్తమైంది. అగ్ని అంటే ఏదో అనుకుంటున్నారు అన్యులు. ఇది దేవాది దేవుడు నా మస్తును తీసేయడానికి, నిన్ను బంగారం వల్లే శుద్ధ సువర్ణంగా చేయడానికి. అందుకని యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో 10వ వచనంలో యోబు మాట్లాడుతున్నాడు. చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముల వలె కనబడుదును. నన్ను శోధించు, నన్ను పరిశోధించు, అయ్యా నన్ను కాల్చేయి, నేను మండాలి, నువ్వు మండాలి, నేను మండాలి, ప్రతి ఒక్కరూ మండాలి. ఆ మంటే మనలో లేదండి. ఆ మంట లేకపోవడం వల్లనే మనము ఏం చేస్తున్నాం అంటే దేవుని పని చేయలేకపోతున్నాం. ఆ మంటే లేకపోవడం వలన దేవునికి ఉపయోగకరంగా మనం లేకపోతున్నాం. యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అయ్యో నేను అపవిత్రుని అని అంటే, దేవదూతట ఒక నిప్పు తీసుకొచ్చి పెదవులో తగిలిస్తే అంటున్నాడు, ఇదిగో ఇది పెదవులకు నీకు తగిలింది, నీ యొక్క పాపము పరిహరించబడ్డది. పాప పరిహారం నిమిత్తమే ఆ అగ్ని అన్నది, పాప పరిహారం నిమిత్తమే. చాకలి వాని సబ్బు చేతిలో చప్పు ఉంటుంది, అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి. అంతేకాదు కంసాలి మరి వాడు అగ్ని, కంసాలి రగిలించే అగ్ని వంటి వాడంట. ఎందుకు అగ్ని రగిలిస్తాడు, ఎందుకు ఆ మంట మండిస్తాడు అని అంటే, దేవాది దేవుని యొక్క మాట ఏంటంటే నిన్ను శుద్ధ సువర్ణం చేయడానికి, నీలో ఏమున్నదో అదంతా అమస్తంతా తీసివేయడానికి చాలామంది రావట్లేదు, ఆ అగ్ని దగ్గరికి రావట్లేదు. చక్కమా అంటే నేను బంగారం షాపు దగ్గరికి వెళ్తే, కంసాల వాడి దగ్గరికి వెళ్తే ఆయన ఇలాగేలా తిప్పుతాడండి. ఆ మంట ఎంత బాగా రగులుతుంది అని అంటే ఆ మంట వాడికే తెలిసి అలాగ మండించాలి, బంగారాన్ని ఎంతగా వేడిగా ఉంచాలి, దాంట్లో మస్ట్ అలాగ తీయాలి వాడికి తెలుసు. పాత బంగారం ఇవ్వండి, దాన్ని కరిగిస్తాడు. బంగారము పాడైందా అంటే పాడవలేదు, ఇంకా శుద్ధ సువర్ణమైంది. శుద్ధ సువర్ణంగా నువ్వు మారాలి. నీ పాపాలని నా పాపాలను కడిగి వేయడానికి అగ్ని వలె ఆయన దిగి రావాలి. ఆ అగ్నికి నువ్వు నిలబడాలి. అది కాలిపోదు, నిన్ను మండిస్తుంది. అది కాలిపోదు, నీ జీవితాన్ని మండిస్తుంది. నువ్వు మండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాట చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరు వెలిగించారు నిన్ను?
చీకటిగా ఉన్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎవరు వెలిగించారు అని అంటే దేవుడే అంటున్నాడు. ఇదిగో నేను ఈ లోకానికి నేను వచ్చాను, నేను ఈ లోకంలో నేనేం చేయాలనుకున్నానంటే అగ్ని కుమ్మరించాలనుకున్నా. ఏ అగ్ని? నువ్వు కాలిపోవడానికి కాదు, నీలో ఉన్న మస్తు తీసేయడానికి. అది మండాలని నేను ఇదివరకే కోరుకున్నాను. నువ్వు మండాలి, నువ్వు మండాలి, దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు అగ్ని వలె నిలబడాలి, అనేకులకు నువ్వు వెలుగుగా ఉండాలి, అనేకులకు నువ్వు రక్షణకరంగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దర్శకమా, ఈరోజు ఆ అగ్ని నీకు కావాలి. అగ్నిలో నువ్వు మండాలి. నీలో ఉన్న దుష్టత్వం, దురాత్మ, అపవిత్రాత్మ, ఏ కార్యాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవాది దేవుడు తీసివేస్తాడు. దాంట్లో నువ్వు శుద్ధ సువర్ణం అవుతావు, శుద్ధ సువర్ణం అవుతావు. దేవాది దేవుడు ఆయన సాకాలి వాని సబ్బు వంటి వాడు అని అంటున్నాడు. కంసాలి వాని అగ్ని వంటి వాడు అంటాడు. కంసాలి అగ్ని ఎందుకు రాజేస్తాడు? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. వెండికి మూస తగినది, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, బంగారానికి కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడే. బంగారానికి ఏమి కావాలి? అగ్ని కావాలి. వెండికి ఏం కావాలి? మూస కావాలి. మనకేం కావాలంటే దేవాది దేవుడు అగ్ని అయి నీ హృదయ పరిశోధన చెయ్యాలి. నీ హృదయంలో ఉన్న చెడుని అంతటిని ఆయన తీసివేయాలి. దాని కొరకే ఈ అగ్ని, దాని కొరకే ఈ అగ్ని. అందుకనే మోషే ఆ పర్వతం మీద ఉన్న ఆ పొద వైపు చూస్తున్నాడు. దేవుడు ఆ పొదలో ప్రత్యక్షమయ్యాడట. పొద మండుతుంది కానీ కాలిపోలేదు. అది మండుతూనే ఉంది అలాగా. ఆ వింత చూస్తున్నాడు. ఇదేంటి పొద మండుతుంది కానీ కాలిపోలేదేంటి అని ఆయన చూడ్డానికి వెళ్ళాడట. నువ్వు రా అక్కడికి, నువ్వు వస్తే దాంట్లో నిన్ను నిలబెడతాడు. ఆ అగ్నిలో నిన్ను కాల్చడానికి కాదు, మండించడానికి. నువ్వు మండించడానికి. నీ పెదవులు సరిగ్గా లేవు, నీ జీవితం సరిగ్గా లేదు, నా జీవితం సరిగ్గా లేదు, మన యొక్క ఆలోచన సరిగ్గా లేవు. ఆ యొక్క మంట మనం మండాలి. ఆ మంటలో మనము శుద్ధ సువర్ణంగా మానాలి. యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను సువర్ణ వలె కనబడతాను. అదేంటి? సువర్ణం వలె ఎలా కనబడతాం? నాలో ఉన్న మస్తంతా ఆయన తీసేసాడు. ఆయన అగ్ని వలె నన్ను మండించాడు. అదే మంట మన కుటుంబాల్లో కావాలి. మన మధ్యలో విభేదాలు ఉన్నాయి, మన కుటుంబంలో సరైన సమాధానం లేదు, మన కుటుంబంలో సరైన పరిస్థితులు లేవు. అగ్ని రావాలి. దేవాది దేవుడు అగ్ని నీ మీదకు కుమ్మరించబడాలి. అగ్ని నిన్ను మండించాలి. నీలో ఉన్న చెడు తలంపుని కొట్టువేయాలి, తీసివేయాలి. ఆ రోజు ఇశ్రాయేలుని పిలుస్తున్నాడు యిర్మీయా, అయ్యా మీరు రండి. కొలిమి బుసలు కొడుతుందంట. దాంట్లోకి దుష్టులు రావటం లేదంట. దుష్టులు రావాలి. మనమందరం కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దేవాది దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ అగ్నితో నిన్ను మండించాలని, నిన్ను కాల్చడానికి కాదు. మరొకసారి చెప్తున్నాను, నిన్ను కాల్చడానికి కాదు, నిన్ను మండించడానికి. ఆ మంటలో నువ్వు మండాలి. నీ పాపాలని దాంట్లో వేసి దేవాది దేవుడు నిన్ను శుద్ధి చేయాలి. బంగారం ఎలాగైతే శుద్ధి చేస్తున్నాడో నిన్ను శుద్ధి చేయడానికి దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు, నన్ను పిలుస్తున్నాడు ఈరోజు. ఆయన అగ్ని వంటివాడు కాదా? ఏమన్నాడు? ఆయన అగ్ని వంటివాడు కాదా? ఆయన కొలుములో నిన్నేస్తే నువ్వు కాలిపోవు కానీ నువ్వు మండుతావు. నీలో ఉన్న మస్తు అంతటినీ తీసేయడానికి దేవాది దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వెలగాలి. దేవాది దేవుడు వెలిగించాడు నిన్ను. చీకట్లో ఉన్న నిన్ను దేవాది దేవుడు వెలిగించాడు. ఆ మంట ఇంకా నేను మండుతూనే ఉండాలి. అనేకులకి నువ్వు వెలుగుగా ఉండాలి. ఆ వెలుగును చూడడానికి రావాలి. ఆ వెలుగులో వాళ్ళు ఆనందించాలి. దేవాది దేవుడిని ఒప్పుకోవాలి. అది కావాలి ఈరోజు. నువ్వు మామూలుగా ఉంటే కాదు, నువ్వు వెలగాలి. నువ్వు వెలుగై ఉండాలి. చీకటి, భయంకరమైన చీకటి పాపంలో ఉన్నారు.
నిన్ను దేవాది దేవుడు వెలిగించాడు. ఆ మంట వెలుగుతూనే ఉంటుంది, అది మండుతూనే ఉంటుంది, అది కాలిపోదు. నువ్వు కాలిపోవు, నువ్వు వెలుగుతూనే ఉంటావు. అపొస్తలుల కార్యాలు 2:1-2 ఎంత దేవుడు చక్కని ఆత్మను అనుగ్రహిస్తే ఆ ఆత్మంట అగ్ని వలె దిగి నాలుకల వలె విభాగింపబడి అది ప్రతి ఒక్కరి మీద రాలగా వాళ్ళు గొప్ప శక్తిని పొందుకున్నారని ఉన్నది. చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, వానిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో కాలిపోయారా? వాళ్ళు కాలిపోలేదండి, వారు మండుతున్నారు. ఇప్పుడు వారి మంట మండుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అన్య భాషలు మాట్లాడుతుంటే అక్కడున్న యూదులందరూ కూడా, ఇజ్రాయిల్ అందరూ కూడా ఏంటి ఈ గొడవ, ఏంటిది అని పరిగెట్టుకొచ్చారు. ఎవరైతే వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారో ఆ భాషల్లో వాళ్ళు చెబుతూ ఉన్నారు, దేవునిని గణపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవునిని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి మా భాషలో వీళ్ళని మాట్లాడుతున్నారు, ఏంటండి మా భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇదేంటి వీళ్ళకి ఏంటి ఏమైంది? అదే అగ్ని. అగ్ని నీ మీదకి దిగాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. నిన్ను మండించాలి, నిన్ను కాల్చడానికి కాదు, నిన్ను మండించాలి. ఆ మంటలో నువ్వు శుద్ధ సువర్ణ కావాలి. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవాది దేవుడు నిన్ను నిలబెట్టి అనేకుల్ని నీకు సొత్తుగా ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు అంటున్నారు, ఇలా కాదు, మనము బాగా ప్రార్థన చేద్దాం, అనేకమైన గొప్ప కార్యాలు జరగాలి, దేవునికి మహిమార్థం జరగాలి, దేవునికి మహిమార్థం జరగాలి. అవునండి, దేవాది దేవుడు అదే కదా కోరుకున్నది, మహిమార్థంగా జరిపించాలని. యేసుకేలు గ్రంథంలో 47:11 ఆయన నది వలే వస్తున్నాడట. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగుగాక ఉండెను. ఆయన ఒక ప్రత్యేకమైన నది వలే వస్తున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ప్రవహిస్తున్నాడు. ఆయన ప్రవహించిన చోటల్లా కూడా చచ్చిన వారు బ్రతుకుతున్నారు, చచ్చిన వారు బ్రతుకుతున్నారు. ఎక్కడైతే ప్రవహించబడుతుందో, ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో ఆ ప్రవాహం వారి మీదకి వస్తే వాళ్ళు బ్రతుకుతున్నారు. అంత గొప్ప కార్యం జరుగుతుంది. అయితే ఊపి స్థలం అన్నది ఏమన్నది? ఊపి స్థలము, అలాగే బురద స్థలం అన్నది. వీళ్ళు ఎవరంటే దుర్మార్గులు. దేవుడు ఎంతగా తాకినా, ప్రవాహం వల్లే వెళ్ళినా వాళ్ళు బురద స్థలము మారలేదు, ఊపి స్థలము మారలేదు. నువ్వు అలాగున్నావా? ఈరోజు నీ ఎంతో దేవాది దేవుడు ప్రేమించి వాక్యం నీకు చెప్పిస్తున్నాడు. వాక్యము నీ దగ్గరికి వచ్చింది, నిన్ను సంధిస్తున్నాడు, నిన్ను మార్చాలని, నువ్వు వెలుగ్గా ఉండాలని, మస్తంతాన్ని తీసేయాలని అంత గొప్ప ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయ్యో, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేనున్నాను, అపవిత్రమైన ప్రజల మధ్యలో అపవిత్రమైన పెదవులతో నేనున్నాను, అయ్యో నేను అపవిత్రుని అని అంటే దేవునికి దేవదూత వచ్చి అగ్ని ముట్టితే ఆ పెదవులకు ముట్టి అంటున్నా, ఇదిగో నీ పాపం నేను పరిహరించాను. పాప పరిహారం నిమిత్తమే అగ్ని ఈ భూమి మీదకి దేవాది దేవుడు అగ్ని కుమ్మరించడానికి కారణం ఏంటంటే అది దేవుని యొక్క అగ్ని. మామూలు నువ్వుకు కనిపించే అగ్ని కాదు, నీకు కనిపించే అగ్ని కాదు, నీ కళ్ళతో కనిపించేది నీకు ఈ ఫిజికల్. కానీ దేవుని యొక్క అగ్ని నువ్వు చూడాలంటే ఆత్మనేత్రాలు తెరవబడాలి. ఆత్మనేత్రాలు తెరవబడితేనే కానీ దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలే. దేవుని కార్యాలు నువ్వు చూడాలేనంటే దేవుని అగ్ని నువ్వు దిగి వస్తే, ఆత్మనేత్రాలు తెరవబడితే దేవుని కార్యాలు ఏంటో నీకు అర్థమవుతాయి. అది ప్రవహిస్తుందంట. ఉప్పు నీరు మంచినీరు అయిపోతుంది. సముద్రంలో ప్రవహిస్తేనట సముద్రం అంతా ఉప్పు నీరు మంచినీరు అయిపోయింది. ఎక్కడ ప్రవహిస్తుందో చచ్చిన వారు బ్రతికుతున్నారు, వాళ్ళు నీకు జీవం వస్తుంది. అటువంటి ఆ నీరట ఊబిని, అలాగే బురద ఆ స్థలాల్లో ప్రవహించినా సరే, ఎంత ప్రవహించినా సరే ఊబిగానే ఉండిపోయింది, బురదగానే
ఉండిపోయింది. ఈరోజు నువ్వు బురదగా ఉండడానికి కాదు, ఈరోజు ఊపిగా నువ్వు ఉండడానికి కాదు, నువ్వు మారాలి. దేవుని యొక్క ఆత్మ అగ్ని చేత నువ్వు మండాలి, నువ్వు మండాలి. దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన అగ్ని వంటి వాడు కాడా, బండను బద్దలు కొట్టు సుత్తి వంటి వాడు కాడా. నీ హృదయం అలాగుంది, బండ వాళ్ళే ఉన్నట్లయితే దేవాది దేవుడు తన వాక్యమైన సుత్తుతో నిన్ను కొడుతున్నాడు. తెరువు, నీ జీవితము దేవునికి అప్పగించు. ఈరోజైనా సరే, నన్ను కాల్చు ప్రభా, నన్ను మండించు, నీ మంటము నాకు కావాలి. నేను ఎందుకు పనికిరాని జీవితం జీవిస్తున్నాను, పాప జీవితం జీవిస్తున్నాను. నా తలంపులకి మందు లేదు, నా తలంపులు తీసేయలేరు. కానీ దేవాది దేవుడు ఎప్పుడైతే ఆయన మండిస్తాడో నీ తలంపులు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది, నీ పాపం క్షమించబడుతుంది, నీ జీవితంలో ఉన్న మస్తంతా పోతుంది. దేవాది దేవుడు అంటున్నాడు, నేను అగ్ని వేయి వచ్చాను. కొంతమంది నమ్ముకుంటారు, ఏమండి, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాడి పిల్లలు నమ్ముకోలేదు, వాళ్ళు నమ్ముకున్నారు. అంటే తల్లి ఒకలాంటివా పరిస్థితి, దేవుని వైపు, పిల్లలు దేవుని వైపు కాదు. అంటే వీళ్ళకి వాళ్ళకి భేదాలు వచ్చేసినాయి. అదేనండి, ఐదుగురు ఉంటే ముగ్గురు ఒకవైపు ఉంటారు, ఇద్దరు ఒకవైపు ఉంటారు. ఎవరైతే అగ్ని చేత మండింపబడుతున్నారో, ఎవరైతే దేవునిని ఒప్పుకుంటున్నారో వారి జీవితాలు మారిపోతాయి, వారి పరిస్థితి మారిపోతుంది. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు, మిగతా వాళ్ళు దెయ్యపు ఆరాధన చేయడానికి వెళ్తారు. వాళ్ళకి తెలియటం లేదో ఈ అగ్ని ఎటువంటిదో. మత్తయి సువార్త 17:15 ఉన్న మాటలు చదువుదాం. యోహాను సువార్త చదవని పని. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుంచి నువ్వు కాపాడాలి, ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళిపోమని నేను అడగటం లేదు. నేను తీసుకెళ్ళిపోవడానికి రాలేదు దేవుడు, దుష్టు నుంచి నేను కాపాడడానికి వచ్చాడు. ఆ దేవాది దేవుని యొక్క మంటలో నువ్వు మండాలి, నువ్వు కాలడానికి వీయలేదు, నువ్వు కాలిపోవడానికి వీయలేదు, నువ్వు బ్రతకాలి. దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వస్తే, ఆయన ఆ అగ్ని దగ్గరికి రమ్మంటుంటే అగ్ని అయితే బుసలు కొడుతుందంట, చక్కములోకి రావట్లేదు, దాంట్లోకి రావట్లేదు, సీసమే అనవసరంగా వస్తుంది. కానీ దుర్మార్గులు రావటం లేదు. దుర్మార్గతో విడిచిపెట్టు, దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీకున్న వ్యసనాలు విడిచిపెట్టాలంటే నీకు నువ్వు చేయలేవు. ఈరోజు సెల్లు మానమంటే చూడకుండా ఉండాలి అని అంటే నీకు నువ్వు చేయలేవు. నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే దేవునికి అగ్ని నీ మీదకి దిగి రావాలి, అగ్ని నిన్ను మార్చాలి, అగ్ని నిన్ను నీ పాపాన్ని పరిహారం చేయాలి, నువ్వు శుద్ధ సువర్ణంగా మారాలి. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి అని అంటే, నీలో ఉన్న పాపం పోవాలి అని అంటే, నీలో ఉన్న పాపం కడిగివేయబడాలంటే అగ్ని అనే దేవాది దేవుడు నీ మీదకి దిగి రావాలి, నిన్ను మండించడానికి, నేను వేరు చేయడానికి, శుద్ధ సువర్ణంగా మార్చడానికి. ఆయన ఇష్టమైన జీవితము నువ్వు జీవించాలనంటే ఆ అగ్ని నువ్వు ఆహ్వానిస్తే ఆ అగ్ని నిన్ను మండిస్తుంది. దేవాది దేవుడు అగ్ని అయి ఉన్నాడు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను బాగుండాలి, నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, నాకు వ్యసనాలు ఉన్నాయి, నేను మానలేకపోతున్నాను. నువ్వు మానలేకపోతున్నావా? అంతటి గొప్ప ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, ఇదిగో అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నేను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను, అయ్యో నేను అపవిత్రునైపోయాను. అంత గొప్ప ప్రవక్త కూడా దేవాది దేవుని చూసినప్పుడు ఆయనకి తన స్థితి ఏంటో తనకి తెలిసిపోయింది. ఈరోజు ఆత్మీయమైన నేత్రాలు తెరవబడాలి. అది తెరవబడాలని అంటే దేవుని యొక్క అగ్ని నీ మీద కుమ్మరించబడాలి. అది నిన్ను మండించాలి, నీ జీవితాన్ని మండించాలి. అదిగో అగ్ని అతని పెదవులు తగిలిన తర్వాత నీ పాపం పరిహరించబడది. నేనే పరిహరించాను. అగ్ని తగిలితే పాపం పరిహరించబడుతుందంటే ఆ పాపాన్ని ఆయన తీసేసాడు. అటువంటి అగ్ని నీకు నాకు కావాలని ఈరోజు నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆవిడ మరి మన మధ్యలో ఉన్నది మణిగారని, ఇక్కడే మరి చిన్న ఫ్రూట్స్ అమ్ముతారు. ఆవిడ అంటుంది, ఇక్కడ దేవాలయం దగ్గరే నేను ఉన్నానండి,
అబ్బా వాళ్ళ మధ్యలో నేను బైబిల్ పట్టుకుని వస్తున్నాను, నన్ను వింతగా చూస్తున్నాను, నేను ఎందుకు భయపడాలి? నా దేవుని కోసం నేను నిలబడాలి. వాళ్ళు ఏదో నన్ను చూస్తున్నారని బైబిల్ దాచుకోకుండా బైబిల్ పట్టుకుని తిన్నంగా వస్తున్నాను. అక్కడ అనేక వేల మంది ఉన్నారు, ఆ వేల మంది చూస్తూ ఉన్నారు. నేను దేవుని కొరకు నిలబడాలి. అలా దేవుని కొరకు నువ్వు నిలబడాలంటే నీలో ఉన్న మస్తంతా పోవాలి. ఇజ్రాయేలీలట పారిపోతున్నారు కొండలకి. వారు పంట అంతా కూడా సమకూర్చుకోవడానికి వెళ్తుంటే శత్రువులు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు రాగానే వాళ్ళు పారిపోతున్నారు. ఎందుకు అంటే వారిలో పాపం ఉన్నదే. దేవుని యొక్క వాక్యం వినడానికి చాలామందికి ఇష్టం ఉండదు, పారిపోతారు. ఆ మాట వినడానికి ఇష్టం ఉండదండి. ఇదిగో ఇశ్రాయేలు పారిపోతున్నారు. ఎలాగైపోయారంటే జవుకి ఇచ్చిన విల్లు వలె అయిపోయారు, కాల్చబడిన అప్పం వలె అయిపోయారు. బెన్యమీను కాల్చబడిన అప్పం వలె అయిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, కాల్చబడ్డాడట. ఒకవైపే కాలిపోతుంది, రెండో వైపు తిప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ పాపంలో నువ్వు కాలిపోతున్నావేమో, ఆ పాపంలో నువ్వు మండిపోతున్నావేమో. నువ్వు ఎందుకు పనికిరావు తినడానికి కానీ, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి కానీ కాదు. కాదు, కాలిపోతున్నావు పాపంలో. కాల్చేస్తున్నాడు సాతాను. ఎవరికి పనికి చేయకుండా, దేవునికి పని చేయకుండా నువ్వు కాలిపోతున్నావు. అయ్యో, నేను తిప్పేవాడు లేరు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు లేరు. నా దేవుడు అంటున్నాడు, రా రా, ఇదిగో నీ మీద నా అగ్ని కుమ్మరిస్తాను, నేను మండిస్తాను, నీ జీవితాన్ని నేను శుద్ధ సువర్ణంగా చేస్తాను, రమ్మంటున్నాడు. వీళ్ళైతే కొండలకు పారిపోతున్నారు. ఇర్మియా పిలుస్తున్నాడు, రండి రండి. ఇదిగో అగ్ని బుసలు కొడుతుంది. అగ్ని బుసలు కొడుతుందంట. అగ్నిలో నువ్వు రావాలని, అగ్నిలో నువ్వు మండాలని, నీ పాపాలన్నీ అక్కడ విడిచిపెడితే శత్రువును జయించగలవు, శత్రువును జీవించగలవు. నువ్వు ఎలాగున్నావు? ఈరోజు పాపంలో కాలిపోతున్నావు, ఒకవైపు కాలిపోతున్నావు, అది మాడిపోతుంది. ఎవరైనా మాడిపోయినా చపాతీని ఎవరైనా తింటారా? మాడిపోతే అవతలికి ఇసిరి ఇయ్యాలి. ఆ మాడిపోయిన చపాతీని కూడా అలాగే ఉంచితే ఏమవుతుందంటే అది ఎందుకు పనికిరాని చపాతీ అయిపోతుంది. ఒకవైపే కాలిపోతున్నాం. వ్యభిచారం ద్వారా, మనం వ్యసనాల ద్వారా కాలిపోతున్నాం. ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోతున్నాం? మన కుటుంబానికి పనికి రాకుండా పోతున్నాం, సమాజానికి పనికి రాకుండా పోతున్నాం, దేవుని సంఘానికి పనికి రాకుండా పోతున్నాం. నువ్వు కాలవలసింది ఎక్కడంటే దేవుని అగ్నిలోనూ మండాలి, దేవుని అగ్నిలోనూ మండాలి. నువ్వు శుద్ధ సువర్ణం కావాలి. అంతేగాని లోకంలో మండించే అగ్ని కాదు. లోకాన్ని నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను కాల్చేస్తుంది. నా దేవుని అగ్ని అయితే నిన్ను మండిస్తుంది. నువ్వు మండుతావో అనేకులకి వెలుగుగా నువ్వు నిలబడతావు.